వారు చాలా మంది. వీళ్ళరా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము నమ్మాము దేవుణ్ణి, ఆయన భక్తులుగా ఉన్నాం. తప్పకుండా తగిన సమయం వచ్చినప్పుడు, నువ్వు ఆశించినప్పుడు నీకు సహాయం అందకపోవచ్చు, కానీ తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సహాయము నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అక్కడ వాక్యము కింద మాటలో మనం గమనించవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి, ఆయన వారికి సహాయము, వారికి ఖేడము. ఆయన వారికి సహాయంగా ఉంటాడు, ఆయన వారికి ఖేడముగా ఉంటాడు. మన నమ్మకాన్ని కోల్పోకూడదు, మన భక్తిని ఎప్పుడూ కోల్పోవటానికి మనం ప్రయత్నము చేయకూడదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే 12వ వచనం, యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాను కదా, దేవుడు నాతో లేడేమో, వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇంకా ఎలానే ఉన్నాను. ఎన్నో ఆలోచనలు మన మనసుకు, మన స్థాయిలో మనకు వచ్చిన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. చూడండి, దేవుని వాక్యం చెప్తుందంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు. మన ఆలోచనలు మనకు మంచిగా ఉన్నప్పుడు ఆనందం పట్టదారు. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరెన్ని చెప్పినా ఆ మాటలు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం, మనకేదో నామోసిగా, ఏదో చిక్కుగా, ఏదో చిన్నతనంగా, ఇష్టానుసారమైన నిర్ణయాలతో మన ఆలోచనలు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. దేవుని వాక్యం తెలియజేస్తున్న విధానాల్లో మనం నడుస్తున్నప్పుడు దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అర్థం చేసుకోవటం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. అందరు చెప్పండి, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. మిమ్మును అనే కాడ మీ పేరు చెప్పుకోండి. మిమ్మును అన్నారు కదా, యెహోవా మిమ్మును అన్న కాడ నా పేరు చెప్పుకుంటాను. మిమ్మును అన్న కాడ మీరందరూ, మీరు కూడా మీరందరూ మీ పేరు చెప్పుకోవాలి. ఓకేనా? రైట్. యెహోవా డేవిడ్ను మర్చిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. అనుకున్నారా మీ పేరు? దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. అనుకోకపోతే ఆ పదంలో ఉన్న విలువను మీరు పోగొట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. తర్వాత ఏమన్నాడు? పిల్లలనేమి పెద్దలనేమి భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలని లేదు, పెద్దలని లేదండి. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారందరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మెయిన్గా దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుంటూ, మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుంటూ పరిశీలనగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఏమన్నాడు? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. వృద్ధి అంటే ఏంటండి? సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, దీన్ని ఏమంటారు? వృద్ధి పొందించును. ఆ వృద్ధిని ఈ సమయంలో దేవుడు ఎవరి పట్ల కలిగించాడు? ఎవరి పట్ల? ప్రేమేట సునీత పట్ల దేవుడు ఆ వృద్ధిని కలిగించాడు. 12వ సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదలలో దేవుడు కాపాడి మరి 13లోని దేవుడు ప్రవేశింపజేసి ఈ 13వ సంవత్సరంలో కూడా ఈ బిడ్డ పట్ల దేవుడు సిద్ధపరిచిన వృద్ధిని నానాటికి ఫలభరితముగా మార్చి చదువుల్లోనూ, భక్తి జీవితంలోనూ, తల్లిదండ్రులకు విధేయురాలుగాను, ఆప్తులైన కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక విలువైనటువంటి గౌరవార్థమైన జీవితాన్ని, గౌరవార్థమైన ప్రవర్తనలు, గౌరవార్థమైన చదువులను ఈ బిడ్డ కలిగి ఉండడానికి దేవుని సహాయం ఈ 13వ సంవత్సరం అంతా కూడా సమృద్ధిగా, ఘనముగా దయచేసి ముందుకు నడిపించవలసిందిగా మనం ఆశిద్దాం. 65వ కీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరమును దయాకిరీటము ధరింపజేస్తున్నాం. దేవుడి ఇచ్చిన వాగ్దానం విడి జీవితంలో ఆశీర్వదకరంగా మార్చి నడిపించును గాక. ఆమేన్. రైట్, మంచిది సమయంలో